హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కపుల్ వ్లాగ్స్ 143. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఈ వీడియో వచ్చేసరికి నేను ఇంట్లోనే 2 థింగ్స్తో ఎట్లా నా గ్రే హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేంజ్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, కెమికల్స్ లేకుండా చక్కగా న్యాచురల్ డై అనేది మనం ఇట్లానే ఇంట్లో చేసేసుకోవచ్చండి. 2 థింగ్స్ ఉంటే, ఒకటి ఏంటంటే హెన్నా, ఇంకోటి ఇండిగో. హెన్నా వచ్చేసరికి నేను కాఫీ పౌడర్ 2 స్పూన్స్ తీసుకుని, ఈ క్వాంటిటీ వచ్చేసరికి నాకు మా శ్రీవారి గారికి ఇద్దరి కోసం తీసుకున్నానండి. మీరు మీ హెయిర్ స్ట్రెంత్ ఒకలా ఇద్దరా దాన్ని బట్టి అయితే క్వాంటిటీ తీసుకోండి. పక్కనే నేను చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. ఎందుకు చింతపండు అంటే, ఈ చింతపండు పెట్టుకుని చింతపండు గుజ్జులో కనుక కలుపుకుని హెన్నా వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు కలర్ అనేది ఉంటుందండి. నేనే విన్న తర్వాత ఒక 3 టైమ్స్ అయితే ట్రై చేసినాక ఇది 4th టైం అనేది మీకు వీడియో పెడుతున్నానండి. చక్కగా గుజ్జు తీసేసుకున్న తర్వాతే అట్లానే కాఫీ డికాషన్ కూడా కూల్ అయిపోయినాక చక్కగా దాంట్లో ఫిల్టర్ చేసేసుకుని ఆ చింతపండు గుజ్జులో వేసేసుకోవాలండి. దాంట్లోనే మీరు మీ హెయిర్ స్ట్రెంత్, థిక్నెస్ బట్టి మీరు ఎన్ని స్పూన్స్ అయితే తీసుకోవాలో అంత స్పూన్స్, అంత క్వాంటిటీ ఆఫ్ ఆ డికాషన్ అనేది తీసుకోండి. మేమైతే కనుక 5 స్పూన్స్ తీసుకున్నాను, నాకు మా శ్రీవారి గారు కలిపి. ఇట్లానే నేను దీంట్లోనే 1 స్పూను ఇది హెయిర్ డ్రై అయిపోకుండా ఉండడానికి మెంతుల పౌడరు, అండ్ దెన్ కొంచెం బ్లాక్నెస్ ఉండడానికి ఆవపిండి కూడా, ఈ 2 కలిపి 1 స్పూన్ తీసుకున్నాను. ఈ 3 కలిపి ఈ నైట్ నేను పెట్టేసుకుని రేపు మార్నింగ్ ఇలాగ హెయిర్కి అనేది అప్లై చేసేసుకున్నానండి. హెన్నా అయితే కనుక బై హ్యాండ్ పెట్టేసుకోవచ్చు. కొంచెం ఆ కలర్, రెడ్ కలర్, గోరింటాక్ కలర్ వస్తుంది కాబట్టి మనకు పర్లేదు. ఇట్లా పెట్టేసుకుని నేను డ్రై అయ్యే వరకు ఉండి చక్కగా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో తీయలేదండి, మర్చిపోయాను, సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ డే మటుకి మార్నింగే నేను ఇండిగో పౌడర్ తీసుకున్నాను. అండ్ దెన్ ఇది అయితే మా ఇద్దరికి కలిపి 4 స్పూన్స్ ఆఫ్ ఇండిగో పౌడర్ తీసుకున్నాను. వాటర్లో అట్లా మిక్స్ చేసేసుకుని కానీ హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ వాష్ షాంపూతో చేయొద్దండి, జస్ట్ వాటర్ వాష్ అయితే చేయండి. ఇంకొకటి దాని మీద ఆ హెయిర్ మీద నెక్స్ట్ డే మటుకి ఇండిగో పౌడర్ని ఇట్లా కలిపేసుకున్న తర్వాత, మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్తో పెట్టకండి. నేను ఫస్ట్ టైం అయితే నా హ్యాండ్ మొత్తం బ్లాక్నెస్ అయిపోయి చిరాగ్గా అనిపించింది. మీ దగ్గర గ్లౌజెస్ ఉంటే గ్లౌజెస్, లేదంటే ఇట్లా కవర్ తీసుకోండి. చక్కగా హెయిర్కి మొత్తం ఇట్లా అప్లై చేసేసుకుని డ్రై అయ్యే వరకు ఉండి ఓన్లీ వాటర్ వాషే చేయండి, షాంపూ వాష్ అయితే చేయొద్దు. వాటర్ వాష్తో చక్కగా హెయిర్ వాష్ చేసేసుకుంటే కనుక బాగుంటుంది. కాసేపటికైతే ఈ కలర్ వస్తుందండి పైన. కెమికల్ ఫ్రీగా చక్కగా మనం ఇలాగే ఇంట్లోనే న్యాచురల్గా హెయిర్ డై అనేది ఇట్లా వేసేసుకుంటేనండి చాలా బాగుంటుంది. ఇది నాకు 15 డేస్ వరకు ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అంటే 15 డేస్కి ఒక్కొక్కటి లైట్గా కనబడుతుందండి, హెవీగా అయితే కాదు. 1 మంత్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది మనకి. అవైనా కెమికల్స్ డైస్ అయినా అంతే కదండి, కాకపోతే ఇది న్యాచురల్గా చక్కగా అట్లా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి.